అమెరికా ఇజ్రాయెల్ తోటి జరుగుతున్న యుద్ధం ఇరాన్కు వరంగా మారింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చమురు విక్రయాల ద్వారా ఇరాన్ వందల మిలియన్ల డాలర్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించినట్లుగా తెలుస్తుంది. హర్ముజ్ జలసంధిని ఉపయోగించుకోగలుగుతున్న ఏకైక ప్రధాన ఎగుమతిదారుగా ఇరాన్ మారడంతో పెరుగుతున్న ముడి చమురు ధరల వల్ల టెహ్రాన్ భారీగా లాభపడుతుంది. యుద్ధం కారణంగా ఇరాన్ రెట్టింపు ప్రయోజనం పొందుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $100 దాటగా ఇరాన్ తన చమురును గత 10 నెలల్లో ఎన్నడూ లేనంతగా తక్కువ డిస్కౌంట్కు విక్రయిస్తుంది. ఆశ్చర్యకరంగా ఇరాన్ ఆర్థిక జీవనాడి అయిన చమురు మౌలిక సదుపాయాలపైన అమెరికా దాడులు చేయడం లేదు. పైగా ప్రపంచ ధరలను నియంత్రించేందుకు సముద్రంలోని ట్యాంకర్లపై ఉన్న ఇరాన్ చమురుపైన ఆంక్షలను వాషింగ్టన్ తాత్కాలికంగా నిలిపివేయడం టెహ్రాన్కు మరింత కలిసొచ్చింది. ఇరాన్ రోజువారీ చమురు ఆదాయం ఫిబ్రవరిలో $115 మిలియన్ నుంచి మార్చిలో $139 మిలియన్, అంటే దాదాపు 1310 కోట్లు పెరిగింది. ఎగుమతులు రోజుకు సుమారు 1.6 మిలియన్ బ్యారెళ్ల వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రధాన ఎగుమతి కేంద్రమైన కర్గ్ ఐలాండ్లో కార్యకలాపాలు నిరాటంకంగా సాగుతున్నాయి. ఇందుకు పూర్తి విరుద్ధంగా ఇతర గల్ఫ్ దేశాలైన ఇరాక్, కువైట్, యుఏఈ, సౌదీ అరేబియా చమురు ఎగుమతులు యుద్ధం వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి.